ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది ఆదివాసీ గిరిజన మూలికా వైద్యం. మనకు ప్రకృతిలో లభించేటటువంటి మొక్కల పట్ల మీకు అవగాహన నేను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి చాలామంది వీడియోలను చూసి లైక్ చేస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు. అయితే ఈరోజు మనకు అంటే అందుబాటులో ఉండేటటువంటి మొక్కలలో ఒక మొక్క అడవి పల్లేరు అనేటటువంటి మొక్క. అది ఎందుకు ఉపయోగపడుతుంది, ఆ యొక్క మొక్క వల్ల మనకు ఉపయోగాలు ఏమైనా మీకు తెలియజేస్తాను. ముందుగా అడవి పల్లేరు మొక్క ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క అడవి పల్లేరు అనేది మనకు ఎక్కువగా ఇసుక నేలలలో తేమ ప్రదేశాలలో దొరుకుతుంది. ఈ యొక్క మొక్కను మనం తెచ్చుకొని నీట్గా దాని ఆకులు, దాని వేర్లు, దాని కాయలలో నుంచి మనం ఒక మిశ్రమంలాగా తయారు చేసుకోవాలి, ఔషధంలాగా. దీన్ని రెగ్యులర్గా సేవించాలి. రెగ్యులర్గా సేవించడం వల్ల ఏమవుతుందంటే మనిషి వీక్ అయిపోతుంటారు, బక్కగా. అంటే ఫుడ్ ఎంత తిన్నా కానీ మనిషి లావు కాడు, వృద్ధి కాడు. చూసే వాళ్ళకి ఎట్లుంటుందంటే నీకేమైనా జబ్బు వచ్చిందా అనే రకంగా అంటుంటారు. కాబట్టి వాళ్ళకు ఒంట్లో వేడి ఎక్కువైపోవడం వల్ల కానీ, లేకుంటే హార్మోన్స్ డెవలప్మెంట్ కాక బాగా బలహీనంగా అవుతుంటారు. అలాగ బలహీనంగా ఉన్న వాళ్ళకు ఈ యొక్క అడవి పల్లేరు అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని మనం ఏం చేయాలంటే రెగ్యులర్గా మనం తెచ్చుకొని రోజు ఉదయం పరగడుపున లేకుంటే సాయంత్రం 2 పూట్లైనా తాగొచ్చు. ఇట్లా 2 పూట్ల సేవించినట్టయితే శరీరంలో ఉండేటటువంటి వేడంతా బాగా కంట్రోల్ అయిపోయి తెల్ల రక్త కణాలు బాగా డెవలప్మెంట్ అయ్యి ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి. వీటి వల్ల కండపుష్టి కూడా పెరుగుతుంది. మనిషి కూడా మంచి నిద్ర వస్తుంది, బాగా ఆకలి పుడుతుంది. ఎప్పుడైతే ఆకలి పుట్టి హార్మోన్స్ బాగా డెవలప్మెంట్ అయ్యి బాగా వైట్ సెల్స్ బాగా డెవలప్మెంట్ అయితే మనిషిలో కూడా కండ శాతం పెరిగి మనిషి కూడా బాగా బలంగా దృఢంగా లావ్ అవుతాడు. కాబట్టి అలాగ వీక్నెస్ ఎవరైతే ఉన్న వాళ్ళకు ఈ యొక్క ఔషధం చక్కగా తయారు చేసుకోవచ్చు. దాని యొక్క తయారీ విధానం ఏ విధంగా అనేది మీకు చూపిస్తాను, చూడండి. అదేవిధంగా ఆ యొక్క మొక్క మనము ఫ్రెష్గా తెచ్చుకోలేకపోయినా కానీ దాన్ని చూర్ణం ద్వారా కూడా ఉపయోగించుకోవచ్చు. ఆ యొక్క మొక్క తయారీ ఎట్లంటే ముందుగా దీని యొక్క ఆకులు, మనం ఈ యొక్క మూలిక యొక్క ఆకులు, కాయలు మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క మొక్క ఆకులు అయితే మనము ఇప్పుడు ఈ అడవి పల్లేరు యొక్క ఆకులను మనం తీసుకోవాలి. ఈ యొక్క అడవి పల్లేరు ఆకులు మనం ఈ యొక్క మొక్క తెచ్చేటప్పుడు అన్ని మొక్కల్లాగా కాదు ఈ మొక్క. ఎందుకంటే మనకు దొరికే కొన్ని మొక్కలు మనం ఏం చేస్తామంటే తెచ్చుకుంటాము, నీట్గా కడుగుతాము, కడిగి ఉపయోగించుకుంటాం. ఇది ఎట్లా అంటే ఎక్కడైనా కానీ ఈ యొక్క మొక్క ఉన్నప్పుడు మట్టి లేని ప్రదేశాలలో తెచ్చుకోవాలా, నీట్గా శుభ్రంగా ఉండే ప్లేస్లలోనే. ఎందుకంటే ఇసుకలలోనే ఉంటుంది కాబట్టి ఇసుక ఉండే ప్రదేశాలలో ఎక్కువగా దుమ్ము ధూళి ఉండదు. ఒకవేళ అట్లా ఏమైనా ఉంటే కూడా బాగా నీట్గా ఉండే ప్లేస్లలోనే తెచ్చుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క మొక్క కడగడానికి మనకు రాదు. ఎందుకంటే కడిగినామంటే మొత్తం బంక దీంట్లో ఉండే బంక అంతా కారిపోతుంటుంది. కాబట్టి జిగురు చేతులన్నీ బంక జోమ్ అయిపోయి అంతా అసలు పట్టుకోవడానికి కూడా వీలు కాదు. కాబట్టి ఈ యొక్క మొక్కలో ఉండే బంకనే మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ యొక్క బంక ఇంపార్టెంటు. కాబట్టి ఈ యొక్క ఆకులతో మనం ఒక జ్యూస్ లాగా తయారు చేసుకొని సేవించే విధానం ఎట్లా అంటే ముందుగా దీని యొక్క ఆకులను మనం తీసుకోవాలి. ఆకులు, కాయలు కూడా తీసుకోవచ్చండి. కాయలు కూడా ఇంపార్టెంటే. ఇట్లా కాయలు కూడా తీసుకోవచ్చు. మొత్తం కొమ్మ, కాయలు అన్నీ. వీలైతే వేరు కూడా వేసుకోవచ్చు. మీకు చూపిస్తున్నాను ఉదాహరణకి. ఈ విధంగా తీసుకొని నీళ్ళు పోసుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళు మీరు ఎంత తాగాలనుకుంటే డైలీ మామూలుగా మనం మోతాదు తీసుకోవాల్సింది డైలీ 1 గ్లాసు. ఉదయం పరగడుపున తాగేది కాబట్టి 1 గ్లాస్ నీళ్ళు తీసుకొని ఈ విధంగా పోయాలి. పోసేసి ఇట్లా ఒక 5-10 నిమిషాలు ఈ విధంగా ఆకులు అన్నీ వేసి మనము పెట్టేసేయాలి. ఈ విధంగా ఇట్లా పెట్టేసి ఒక 5 నిమిషాల కల్లా కోడి గుడ్డులో సొన ఏ విధంగా అయితే
గడ్డలాగా జోమ్ లాగా బంక లాగా వస్తుందో ఆ విధంగా తీగలు బంక లాగా జోమ్ టైప్లో ఈ యొక్క ఆకులో నుంచి మనకు వస్తుంది. అది మనం గమనించవచ్చు. చూడండి, వేసిన వెంటనే ఎంత స్పీడ్గా అది మనకు జోమ్ వస్తుందో. తీగలు చూసారా, నీళ్ళు అనేది దిగటం లేదు, వెంటనే ఒక తీగలాగా దారలాగా వస్తుంది. ఇది ఎంత బలం అంటే అసలు శరీరంలో తెల్ల రక్త కణాలను అద్భుతంగా ఉత్పత్తి చేస్తుంది. మనిషికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతి ఒక్క మనిషి దీన్ని ఉపయోగించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషికి ఇప్పుడు రోగనిరోధక శక్తి బలము చాలా ఇంపార్టెంట్. ఇగో బంక జోము కోడిగుడ్డు సోన కదా వచ్చినట్టనే. ఇట్లా జోమ్ వస్తుంది. ఈ యొక్క బంక అనేది మనకు శరీరంలో బలాన్ని ఇస్తుంది. ఇది ఒక్క జబ్బుకే కాదు, 100 రకాల రోగాలు, ఆడవాళ్ళ సమస్యలకు, మగవాళ్ళకు ఏర్పడేటటువంటి దాంపత్య సమస్యలకు, అదేవిధంగా శరీరంలో వేడికి, ప్రతి ఒక్క జబ్బుకు ఎలాంటి వ్యాధికైనా కానీ ఉపయోగించుకోవచ్చు. చూడండి, పట్టుకోవడానికి కూడా చాలా అంత గట్టి అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా తీసుకోవాలి మనము. తీగలు వస్తుంది అంత. బంక జోమ్ అనమాట. బెండకాయ జోమ్ ఎట్లుంటుందో ఆ విధంగా ఉంటుంది. జిగురు బంక పట్టుకోలేమన్నమాట. కోడిగుడ్డు సొనలాగానే సేమ్గా. దీన్ని ఏం చేయాలంటే ఒక గ్లాస్లో పోసుకోవాలా. ఈ విధంగా జోమ్ బంకలా ఉంటుంది అనమాట. ఇందులో ఏం చేయాలంటే మనము ఒక చెంచా కండ చక్కెర కలకండ, ఒక స్పూన్ నిండా ఈ యొక్క మిశ్రమంలో కలపాల. ఈ విధంగా చూడండి, ఇట్లా ఒక చిక్కటి పదార్థం, ఒక గమ్ము లాంటి పదార్థం వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే రోజు ఉదయం పరగడుపున, అంటే ఉదయం లేచి బ్రష్ చేయంగానే ఫస్ట్ ఎంటీ స్టమక్తో, ఇది చాలా బంక ఉంటుంది, తయారు చేసుకున్న వెంటనే తాగేసేయాలి. ఎక్కువసేపు పెడితే కూడా గడ్డ కడుతూ ఉంటుంది. కాబట్టి మొదటగా ఎవరైతే మొదలు పెడుతుంటారో స్టార్టింగ్ తాగే వాళ్ళకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా ఏం కాదు, తాగొచ్చు. మనం కోడిగుడ్డు కదా పొడుచుకొని తాగితే ఎట్లుంటుందో జోమ్లాగా అట్లా ఉంటుంది, కానీ స్మెల్ ఏమి ఉండదు. కండ చక్కెర వేసుకుంటే తీపి ఉంటుంది, లేకుంటే కొద్దిగా బంక ఉంటుంది, అంతే తప్ప ఏం కాదు. ఫైనల్గా మనకు ఈ యొక్క ఔషధం అనేది ఎవరైతే ఇట్లా వీక్గా ఉంటారో చూడండి, వాళ్ళకు ఈ యొక్క ఔషధం అద్భుతంగా ఉపయోగపడుతుంది. మనకు ఎవరైతే ఆ యొక్క జ్యూస్ అనేది ఫ్రెష్గా తయారు చేసుకోలేకపోతే ఈ విధంగా మనం నీళ్ళు తీసుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఈ విధంగా తయారు చేసిన ఔషధాన్ని మీకు చూపించాను ఇందాక. అది ఏ విధంగా, పచ్చిదైతే ఏ విధంగా తయారు చేసుకోవాలి, పొడి అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలనేది. మనం పొడి తయారు చేసుకున్న పొడి ఈ విధంగా కూడా వాడుకోవచ్చు. దీన్ని వాడడం వల్ల మనిషిలో అమోఘమైనటువంటి శక్తి, బలం అనేది డెవలప్మెంట్ అవుతుంది. ఎవరైతే వీక్ అయిపోతుంటారో, చాలామంది చేసుకొని వీక్ అయిపోతుంటారు, కొంతమంది మనిషి శరీరం డెవలప్మెంట్ కాక వీక్ అయిపోతుంటారు. కాబట్టి ఇది వాడడం వల్ల ఎముకలు, శరీరం బలంగా డెవలప్మెంట్ అవుతాయి. ఎవరైతే వీక్ ఉంటారో వాళ్ళు ఏనుగంత శక్తి బలం అనేది వస్తుంది. పూర్వం రోజులలో
ఇలాంటి మొక్కలు తినే మన పూర్వీకులు పెద్ద పెద్ద గుండ్లు బండలు ఎత్తేవాళ్ళు. కాబట్టి ఈ యొక్క ఔషధం వాడడం వల్ల భీముని లాంటి బలము, అమోఘమైనటువంటి శక్తి, కండపుష్టి పెరుగుతుంది. కాబట్టి వీక్ ఉన్న వాళ్ళకు ఒక మంచి దివ్య ఔషధం ఇది. తాగడం వల్ల మీరు రెగ్యులర్ ఒక 3 నెలలు వాడతారో 4 నెలలు వాడతారో ఆ యొక్క సమస్యను బట్టి ఒకవేళ మీరు సంప్రదించాలనుకుంటే నా యొక్క కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేసి ఆ యొక్క ఔషధం తీసుకొని వాడండి. మంచి అమోఘమైనటువంటి బలమును మీరు సొంతం చేసుకోండి. కాబట్టి ఈ యొక్క ఔషధం మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఏదైనా సందేహాలు, ఏదైనా మాట్లాడాల డౌట్లు అనుకుంటే కూడా నాకు ఫోన్ చేసినట్టయితే మీకు తెలియజేశాను. ప్రేక్షకులందరికీ నమస్కారం.